హాయ్ హలో ఎస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి కాజు బిర్యానీ అండి. ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు స్పెషల్గా ఏదైనా రెసిపీ చేసి పెట్టాలంటే ఇలా కాజు బిర్యానీ చేసి పెట్టండి, చాలా బాగుంటుందండి. ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ముందుగా ప్యాన్ హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక 4-5 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. 4-5 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు అందులోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. అది గడ్డగట్టి నెయ్యి కాబట్టి 1 టీ స్పూన్ అండి. అది కరిగిన నెయ్యి అనుకోండి, ఒక 2-3 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా కరిగిన తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలండి. 2 వేసుకున్న తర్వాత అందులోకి ఒక 3 బిర్యానీ ఆకులు, తర్వాత చెక్క, లవంగ, ఇలాచి, స్టార్ ఫ్లవరు అన్నీ వేసుకోవాలండి. జాపత్రి అన్నీ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి. అది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఒక 50% వేగింది అనుకున్న తర్వాత అందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం కూడా బాగా వేగింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది అనుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక 2 టమాటాలు వేసుకోవాలండి. 2 టమాటాలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అంటేను బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. వేగింది అనుకున్న తర్వాత అప్పుడు మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఒక 5-6 మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని టమాటా బాగా మగ్గించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టమాటా బాగా మగ్గింది అనుకున్న తర్వాత మూత తీసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకోవాలి. టమాటా అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్నాక ముందుగా తీసుకున్న 1 కప్పు జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు కూడా వేసుకున్న తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కారము, తర్వాత చిన్న స్పూన్ తోటి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత ధనియాల పొడి, తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా తీసుకున్న బాస్మతి రైస్ నేను 250 గ్రామ్స్ రైస్ తీసుకొని ముందుగానే కడిగి నానబెట్టేసుకున్నానండి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1కి 1.5 చొప్పున వాటర్ తీసుకోవాలండి. ఏ గ్లాస్తో అయితేనే బియ్యం తీసుకుంటామో దాంతో 1కి 1.5 చొప్పున వాటర్ తీసుకొని పోసుకొని బాగా మగ్గించుకోవాలండి. వాటర్ అంతా బాగా మరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5-6 మినిట్స్ లోపు బాగా మరుగుతుందండి. మరిగిన తర్వాత ముందుగా తీసుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలండి. బాస్మతి రైస్ కూడా వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. మీకు ఇష్టమైతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చండి. తర్వాత మూత పెట్టేసుకొని 10-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఉడికింది అంటే ముందు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత సిమ్లో ఒక ఉడకబట్టింది అనుకున్న తర్వాత ఒక 7-8 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత మూత తీసుకొని నెమ్మదిగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ రైస్ తీసుకోవాలండి. అంటే కాజు బిర్యానీని తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఇది రైతాతో కానీ మీకు నచ్చిన మసాలా కర్రీతోటి బాగుంటుందండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కాజు బిర్యానీ వేడివేడిగా రెడీ అయిపోయినట్లేనండి. ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు సర్వ్ చేసుకోవడానికి కాజు బిర్యానీ రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.